భవిష్యత్తు కోసం మా ఈ ప్రయత్నాన్ని ముందుండి నడిపిస్తే సమాజ హితం కోసం మేము ముందడుగు వేస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి, ఇందులో భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం అదేవిధంగా ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే ఇది ముందుకు వెళుతుంది. మీడియాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, ముందడుగు వేస్తున్నాం. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి సంబంధించి గత వారం రోజులుగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అదేవిధంగా స్పందన వస్తుంది. ఇంకా చాలామంది స్టూడెంట్స్ అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా ఇటీవల జరుగుతున్నటువంటి ఐటీ దాడులు మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఐటీ దాడులే దీనికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఫీజుల పేరిట జోరుగా దండుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సామాన్యులను గుల్ల చేస్తున్నాయి ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు. ముఖ్యంగా మధ్యతరగతిని దోచుకుంటున్నాయి. అడ్మిషన్స్ నుంచి ర్యాంకుల వరకు చూసుకుంటే అంతా కూడా ఒక బూటకపు ప్రచారమే. ఫీజుల వసూళ్లోనూ లోపించింది పారదర్శకత. ఒకరిద్దరు మెరిట్ విద్యార్థుల్ని చూపించి భారీ ప్రచారాన్ని చేసి ఒక పక్కా మార్కెటింగ్ వ్యూహాలే తప్ప విద్యా ప్రమాణాలు నిలని మనం చెప్పుకోవచ్చు. అనుమతులు లేకుండా క్యాంపస్ల నిర్వహణ, కనీస సౌకర్యాల లేమితో కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసినటువంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూస్తూ వస్తున్నాం. పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా చాలామంది కాలర్స్ రోజు ఫోన్ చేస్తూ చెప్తుంది ఏంటంటే అర్హతలు లేనటువంటి అధ్యాపకులతో అదేవిధంగా అక్కడ బోధన చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. పోటీ పేరుతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా కూడా మనం చేస్తున్నాం, అదేవిధంగా రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా చాలామంది ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాలి. మీకు ఎవరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి అందుబాటులోకి వచ్చి మాతో మాట్లాడి, ఇక్కడ చాలామంది పెద్దలు మనకి వాళ్ళ సలహాలు ఇవ్వడానికి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ దోపిడీపై, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై మాట్లాడడానికి మనకి అందుబాటులోకి వస్తున్నారు. ఖచ్చితంగా విద్యా వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా విద్య, దాని గురించి మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ కార్పొరేట్ దందాపై కూడా గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలని కోరుతున్నాను. స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడవచ్చు. రైట్, ఇక ఇదే గత కొద్ది రోజులుగా మనం చేస్తున్న డిబేట్. ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు డివివి సత్యనారాయణ గారు, పొలిటికల్ అడ్వైజర్, ప్రైమ్ 9. నమస్కారం అండి. అదేవిధంగా రాంబాబు గారు, ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ. నమస్కారం సార్. అదేవిధంగా ప్రీతం రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం సార్. అదేవిధంగా మనకి జూమ్ ద్వారా మంగళంపల్లి అంజబాబు గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్కి మనకి కొద్దిసేపట్లో వారు జాయిన్ అవుతారు జూమ్ ద్వారా. ముందుగా డివివి సత్యనారాయణ గారు, అంటే ఐటీ దాడుల గురించి మనం మాట్లాడుతున్నాం. దాదాపు 230 నుంచి 250 కోట్ల సబ్జెక్టు కరెక్షన్, దానికి సంబంధించి కూడా మాట్లాడాం. ఈ స్థాయిలో డిబేట్ చేస్తున్నా, ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. కొన్ని కాలేజెస్, నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, ముఖ్యంగా చైతన్య ప్రెస్ మీట్ పెట్టకుండా కూడా, అంటే ఏంటి వాళ్ళు ఈ తప్పును ఒప్పుకున్నట్ట ఏ విధంగా చూస్తారు మీరు? యాక్చువల్గా మనం ప్రైమ్ 9 న్యూస్ గత 1 వీక్ నుంచి, మండే నుంచి మనం ఈ ఐటీ దాడులు అయిన కాడి నుంచి, అంతకుముందు నుంచే మన కార్పొరేట్ విద్యా సంస్థల దందా గురించి గత 7 నెలల నుంచి ప్రైమ్ 9 న్యూస్ సమాజ హితం కోసం మనం అనేక సర్వేలు చేసాం, రీసెర్చ్ చేసాం. ఈ రోజున గత 1 వీక్ నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నా 100 కోట్ల రూపాయల అవినీతితో బయటపడినా కూడా ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ 200 నుంచి 300 కోట్లు వాళ్ళ దగ్గర దొరికినా ఇంతవరకు యాజమాన్యం, శ్రీ చైతన్య యాజమాన్యం కానీ, వాళ్ళ సంబంధించిన అధికారులు కానీ, కార్పొరేట్ ఆఫీస్ మన హైదరాబాద్లోనే మన మాదాపూర్లో ఉంది, ఎవరూ కూడా స్పందించలేదు. అవినీతి చేశారా, చేయలేదా? 2, ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ ఎఫిలియేషన్స్లో ఉన్నాయి, మ్యాక్సిమం తెలంగాణ గవర్నమెంట్ ఎఫిలియేషన్స్లో ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఒక ఎంక్వైరీ వేయటం కానీ, అసలు ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వేల కోట్ల రూపాయల దందా నడుస్తున్నప్పుడు అసలు లాభం లేకుండా విద్యని, క్వాలిటీ విద్యని అందించవలసిన విద్యా సంస్థల్లో 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటే, అటు సీఎం స్థాయి నుంచి ఒక డిస్టిక్లో డిఈఓ వరకు కూడా ఎవరు ఒక సుమోటోగా కూడా దీన్ని స్వీకరించలేదంటే నిజంగా చాలా బాధాకరం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ మీరు గమనించండి, మీరు కట్టిన డబ్బులు దేనికి ఉపయోగపడుతున్నాయి. నిన్న డిబేట్లో కూడా ఆయన ప్రైవేటు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఇది నారాయణ ఆర్ శ్రీ చైతన్య వీళ్ళందరూ ఒక కాలేజీలు పెట్టాలంటే ట్రస్ట్ కానీ సొసైటీ ఉండాలి, కానీ ప్రైవేట్ లిమిటెడ్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజున కాలేజీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం చాలా బాధాకరం.
మేమందరం కూడా ప్రైమ్ 9 న్యూస్ నుంచి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఏం జరుగుతుంది ఈ కార్పొరేట్ కాలేజీల్లో? నిజంగా ర్యాంకుల కోసం పిల్లల్ని మీరు జాయిన్ చేస్తున్నారా? వాళ్ళ భవిష్యత్తు కోసం జాయిన్ చేస్తున్నారా? వాళ్ళకి ఒక స్ట్రెస్ లాంటిది చిన్న వయసులోనే ఒక 15 to 20 years ఏజ్లో ఒక స్ట్రెస్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళకు వచ్చే ఒక నర్వసిస్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ మీరు ఈ రోజున కనుక వాళ్ళని నిన్న ఒక డిబేట్లో ఒక పోలీస్ ఆఫీసర్ గారు అన్నారు, కోళ్లు ఫారంలో కోడి పిల్లల్ని పెంచుతున్నారు మన విద్యా సంస్థల్లో కార్పొరేట్ కాలేజీల్లో. మన పచ్చుకేదో శ్రీ చైతన్యలో జరిగిన దాని సీన్ ఆఫ్ ఎఫెన్స్ కోసం ప్రైమ్ 9 న్యూస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కదా ఎంటైర్ మొత్తం ఎంటైర్ ఇండియాలో ఉన్న అన్ని కాలేజీలు కూడా ఈ దందా చేస్తున్నాయి. కాబట్టి ఈ కార్పొరేట్ కాలేజీలు దీన్ని అరికట్టాలి. ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఈ విషయం తెలియాలని మనం చేసాం. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, ఈడీ అండ్ దీనికోసం మీరు సుమోటోగా స్వీకరించి వాళ్ళ మీద ఎంక్వైరీ కమిటీ వేయాలి, ఫీజులను నియంత్రించాలి. రెండవది ప్రెస్ మీట్ కూడా ఇంతవరకు వాళ్ళు పెట్టలేదంటే నిజంగా శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్లే మనం కానీ, మీడియా కానీ, కామన్ పబ్లిక్ కానీ, పేరెంట్స్ కానీ ఒప్పుకున్నట్టుగా భావించవలసి వస్తుంది. దాన్ని బట్టి తదుపరి యాక్షన్ మనం గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో మనం చూద్దాం. అనేక కథనాలు కూడా ప్రసారం చేయాలనుకుంటున్నాం ప్రైమ్ 9 న్యూస్ ద్వారా. పబ్లిక్ నుంచి మనం కాల్స్ తీసుకుంటాం, దాన్ని మనం కంటిన్యూ. రైట్ సత్యనారాయణ గారు. రాంబాబు గారు, మీరు అంటే ఏబీవీపీకి సంబంధించి మీరు ఎన్నో